సుమారు 6 కోట్ల మంది మృతికి కారణమైన ఒక యుద్ధం, చరిత్రలోనే అత్యంత రక్తసిక్తమైనదిగా పేరు కూడా తెచ్చుకున్న ఒక ప్రపంచ సంగ్రామం. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఆ యుద్ధం కలిగించిన నష్టం సుమారు 10 లక్షల కోట్ల అమెరికన్ డాలర్లు. ఇది కేవలం 1944 నాటి డాలర్ విలువ ప్రకారమే. ఇంత జరిగింది ఎందుకు? అసలు ఏం జరిగింది? ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది ఎందుకోసం? ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏకకాలంలో ఉమ్మడిగా విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమూహారం. అసలు ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి అసలు కారణాలు రెండు. ఒకటి, 1937లో మొదలు అయిన చైనా జపాన్ల యుద్ధం. రెండవది, 1939లో జర్మనీ దేశం పోలాండ్పై జరిపిన దురాక్రమణ. రెండవ చైనా జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తే, జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమైంది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్ర రాజ్యాలు, అక్షరాజ్యాల పేరుతో రెండు ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేటట్లు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు 10 కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమైన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అనగా సైనిక పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలు పంచుకోవటం. ఆ కారణంగా ఆయా దేశాల ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాల కోసమే వాడవలసి వచ్చింది. సుమారు 6 కోట్ల మంది మృతికి కారణమైన ఈ యుద్ధం ఎప్పుడు, ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. అది 1931 సెప్టెంబర్లో జపాన్ దేశం చైనా ఆధీనంలోని మంచూరియా ప్రాంతంపై దాడి చేసి ఆక్రమించుకుంది. 2 ఏళ్ల తరువాత 1933లో జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో అతివాద నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది. హిట్లర్ నాయకత్వంలో జర్మనీ శరవేగంగా సైనికంగా బలపడింది. 1938 నాటికి హిట్లర్ జర్మనీని తూర్పు దిశగా విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 1937 జూలైలో జపాన్ చైనా ప్రధాన భూభాగంపై పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఆ క్రమంలో షాంఘై, గువాంగ్జౌలపై బాంబులు కురిపించడమే కాకుండా ఆ ఏడాది డిసెంబర్లో నాకింగ్లో నరమేధం జరిపి వేలాది మందిని బలి తీసుకుంది. ఇదే సమయంలో ఐరోపాలో జర్మనీ మరియు ఫాసిస్టు నాయకుడు ముస్సోలినీ నాయకత్వంలోని ఇటలీ రెచ్చగొట్టే తరహా విదేశాంగ విధానాలను అవలంబించడం మొదలుపెట్టాయి. అయితే నెవిల్ చాంబర్లిన్ నేతృత్వంలోని బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పాలిత సోవియట్ యూనియన్ను తమకు మరింత పెద్ద సమస్యగా భావించి శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి ప్రకారం జర్మనీతో ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో ఫ్రాన్స్ కూడా పాలు పంచుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు దిశగా జర్మనీ విస్తరణను ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తాయి. ఆ విధంగా సోవియట్ యూనియన్ ప్రాబల్యాన్ని అదుపులో ఉంచవచ్చని ఇంగ్లాండ్ భావించింది. అయితే 1939 సెప్టెంబర్లో ఇంగ్లాండ్ను ఆశ్చర్యపరుస్తూ జర్మనీ, సోవియట్ యూనియన్లు ఉమ్మడిగా పోలాండ్పై దాడి జరిపి ఆక్రమించుకున్నాయి. పోలాండ్ పశ్చిమ భాగాన్ని జర్మనీ, తూర్పు భాగాన్ని సోవియట్ యూనియన్ను పంచుకున్నాయి. దానితో ఐరోపాలో మరో మహాయుద్ధానికి తెరలేచింది. అది 1940 మార్చి, ఏప్రిల్ మాసాల్లో జర్మనీ, డెన్మార్క్, నార్వే దేశాలను ఆక్రమించుకుంది. ఆ ఏడాది వేసవికాలం మొదలయ్యే నాటికి బెల్జియం, నెదర్లాండ్స్లతో పాటు ఫ్రాన్స్లను కూడా ఆక్రమించింది. జూన్ నెలలో ఇటలీ కూడా మరోవైపు నుండి ఇంగ్లాండ్, ఫ్రాన్స్లపై యుద్ధం ప్రకటించింది. ఆ విధంగా ఇంగ్లాండ్పై దాడి మొదలైంది. జర్మనీ మొదట ఇంగ్లాండ్కు నిత్యావసర వస్తు సరఫరా జరపకుండా నిరోధించింది. తరువాత ఆకాశ మార్గంపై కూడా పట్టు సంపాదించి తద్వారా సముద్ర మార్గం ద్వారా ఇంగ్లాండ్పై దాడికి మార్గం సులభం చేసుకోవాలని వ్యూహరచన చేసింది. నౌక యుద్ధం అయితే జరగలేదు, కానీ జర్మనీ పదే పదే భూమార్గం ద్వారా ఇంగ్లాండ్పై దాడులు జరుపుతూ చికాగో పరచసాగింది. జర్మనీ దళాలను ఐరోపాలో ఎదుర్కొనే సామర్థ్యం ఇంగ్లాండ్కు లేకపోయింది. దాంతో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ సహకారంతో మధ్యధరా ప్రాంతంలో జర్మనీ, ఇటలీల ఉమ్మడి దళాలతో పోరాటంపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. యుద్ధం అసలు మలుపు ఎప్పుడు తిరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిత్ర రాజ్యాలకు మొదటిసారిగా చెప్పుకోదగ్గ విజయం 1941 మార్చి నెలలో లభించింది. ఆ నెల 27 నుండి 29 వరకు 3 రోజుల పాటు మధ్యధరా సముద్రంలో జరిగిన పోరాటంలో ఇంగ్లాండ్ నేతృత్వంలోని ఆంగ్ల, ఆస్ట్రేలియా సంకీర్ణ దళాలు పలు ఇటలీ యుద్ధ నౌకలను ముంచివేశాయి.
తద్వారా నౌక మార్గంపై పట్టు బిగించాయి. 1941 జూన్లో యుద్ధం మరింత విస్తరించింది. ఆ నెలలో జర్మనీ సోవియట్ యూనియన్ మీద దాడి చేయడంతో సోవియట్ యూనియన్కు కూడా జర్మనీకి వ్యతిరేకంగా మిత్ర రాజ్యాల కూటమితో చేతులు కలిపింది. మొదట్లో కొద్ది కాలం పాటు సోవియట్లపై యుద్ధ రంగంలో జర్మనీ ఆధిక్యం సంపాదించారు. ఈ కాలంలో వారు కొంత సోవియట్ భూభాగాన్ని అదుపులోకి తెచ్చుకున్నారు. కానీ ఆ ఏడాది చలికాలం నాటికి సోవియట్ యూనియన్లో జర్మనీ విజయాలకు అడ్డుకట్టపడింది. ఈలోగా ఆసియా ఖండంలోని జపాన్ ఆక్రమణలు కొనసాగాయి. 1940లో జపాన్ ప్రధాన చైనా భూభాగాన్ని ఫ్రాన్స్ ఆధీనంలోని ఇండో చైనా భాగాన్ని ఆక్రమించింది. దాంతో జపాన్పై అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ ఆర్థిక ఆంక్షలు విధించాయి. జపాన్ ఒక వంక ఈ ఆంక్షలు ఎత్తివేతకు దౌత్య రాయబారాలు నడుపుతూనే ఊహించని విధంగా అమెరికా నౌక యుద్ధ కేంద్రంపై, బ్రిటన్ ఆధీనంలోని భూభాగాలపైన మెరుపు దాడులు జరిపింది. దాడి జరిగిన 4 రోజుల పిదప జర్మనీ కూడా అమెరికాపై యుద్ధం ప్రకటించింది. విధి లేని పరిస్థితిలో అమెరికా మిత్ర రాజ్యాలతో చేతులు కలిపి యుద్ధ రంగంలోకి ప్రవేశించింది. అమెరికా చేరికతో అప్పటి వరకు ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలలో విడివిడిగా జరుగుతున్న యుద్ధాలు ఇప్పుడు అమెరికా ఖండానికి కూడా పాకినట్లయి రెండవ ప్రపంచ యుద్ధంగా రూపుదిద్దుకుంది. అక్షయ రాజ్యాలు మొదట విజయాలను సాధించినప్పటికీ 1942 నుండి ఈ కూటమికి పరాజయాలు మొదలయ్యాయి. ఆ ఏడాది జూన్ నెలలో పసిఫిక్ మహాసముద్రంలో జరిగిన నౌకా యుద్ధంలో అమెరికన్ దళాలు జపాన్కు చెందిన 4 విమాన వాహక యుద్ధ నౌకలను ముంచివేయటం ద్వారా జపాన్కు మొదటి ఓటమిని రుచి చూపించాయి. అదే సమయంలో ఆఫ్రికాలో జర్మనీ దళాలు ఆంగ్లో అమెరికన్ దళాల చేతిలో ఓడిపోయి ఆక్రమిత భూభాగాల నుండి తరిమివేయబడ్డాయి. ఆ మరుసటి ఏడాది జర్మనీకి స్టాలిన్ గ్రాడ్ వద్ద సోవియట్ సేనల చేతిలో ఘోర పరాజయం ఎదురైంది. దాని వెంటనే సోవియట్ సేనల దాటికి జర్మనీ చేతులెత్తేసింది. అదే సంవత్సరంలో జర్మన్ దళాలు ఆఫ్రికా నుండి తరిమి కొట్టబడ్డాయి. ఐరోపాలో మిత్రరాజ్యాలు ఉత్తర దిశగా పురోగమించి సిసిలీని వశపరుచుకుని ఇటలీలో అడుగుపెట్టాయి. కొద్ది రోజుల్లోనే దక్షిణ ఇటలీ మిత్ర రాజ్యాల ఆధీనంలోకి వచ్చింది. విధి లేని పరిస్థితిలో 1943 సెప్టెంబర్ 8న ఇటలీ మిత్ర రాజ్యాలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికన్ దళాలు ఒకదాని వెనుక ఒకటి అనేక ద్వీపాలను జపాన్ నుండి వశపరుచుకున్నాయి. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ముగింపు గురించి తెలుసుకుందాం. 1944లో యుద్ధం పూర్తిగా మిత్ర రాజ్యాల వైపు మొగ్గింది. సోవియట్ సేనలు జర్మన్ దళాలను రష్యా నుండి పారదోలడమే కాకుండా పోలాండ్, రుమేనియాలలోకి చొచ్చుకుపోయాయి. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉమ్మడి సేనలు ఐరోపా ప్రధాన భూభాగంలోకి ప్రవేశించి ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్లను విముక్తం చేశాయి. తూర్పు నుండి సోవియట్ సైన్యాలు, పశ్చిమం నుండి మిత్ర రాజ్యాల సైన్యాలు ఏకకాలంలో ముట్టడించడంతో జర్మనీ ఊపిరాడని స్థితిలో చిక్కుకుపోయింది. మరోవైపు జపాన్ మాత్రం విజయ పరంపర కొనసాగిస్తూ చైనాలో చాలా భాగాన్ని ఆక్రమించింది. కానీ అమెరికన్ బలగాలు టోక్యో సమీపంలోని వైమానిక స్థావరాలను వశపరుచుకొని జరిపిన బాంబు దాడిలో జపాన్ నౌకాదళం భారీ నష్టాలను చవిచూసింది. యుద్ధం అయిపోయాక అసలు ఏం జరిగింది? 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరిసారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన పలు ఎదురు దాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే మాసంలో సోవియట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించడంతో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానితో జర్మనీ మిత్రరాజ్యాలకు లొంగిపోయింది. పసిఫిక్ దీవులు ఒక్కొక్కటి జపాన్ నుండి అమెరికన్ సేనల ఆధీనంలోకి వచ్చాయి. ఆగ్నేయాసియాలో బ్రిటిష్ దళాలు జపాన్ సేనలను ఓడించి తరిమి కొట్టాయి. అప్పటికి జపాన్ మొండిగా పోరాటాన్ని కొనసాగించింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో మిత్ర రాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియట్ యూనియన్ జపాన్తో తమకు గల తటస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి జపాన్ ఆధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి వశపరుచుకుంది. అదే సమయంలో అమెరికా జపాన్ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులను ప్రయోగించడంతో తప్పనిసరి పరిస్థితిలో జపాన్ కూడా లొంగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధానికి కారణాలు ఇవే. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవాలంటే మా తెలుగు మోజే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీ ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా టాపిక్ గురించి కావాలనిపిస్తే మాకు కామెంట్ రూపంలో చెప్పచ్చు. తప్పకుండా పూర్తి వివరాలతో మీకు అందిస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.
డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.